ఇప్పుడు నా శక్తుల్ని ప్రదర్శించే సమయం ఆసన్నమైనది. కాళీ, ఓ కాళీ, ఇప్పుడైనా అర్థమైందా నన్ను వినాశనం చేయడం అసంభవమని? అందుకే అంగీకరించు కాళీ, నేను నీకు భగవంతుణ్ణి. జరగని పని మూర్ఖుడా, నీ అస్తిత్వానికి కారణమే మహాదేవుడు. నువ్వు కేవలం ఒక గర్విష్టి అసురుడు మాత్రమే. నీ పాపాలే నిన్ను వినాశనమనే గోతిలో పారేస్తాయి. నువ్వు అంతం కాక తప్పదు. నా చేతుల్లోనే రాసి ఉంది నీ మరణం. తండ్రి గారు తప్ప మరి ఏ ఇతర శక్తి జలంధరుణ్ణి అంతం చేయలేదు. అవును తండ్రి గారు, ఇది నిజమే. ఆ జలంధరుడు మీ చేతిలోనే హతమవుతాడు. ఓ, అయితే రా మహాకాళి, మరోసారి వ్యర్థ ప్రయత్నం చేసి చూడు. భలే దెబ్బతీశారు మహాబలి. తనకి తగిన గుణపాఠం చెప్పండి. నీకు మరణం ఆసన్నమైనది. మరణం నాకు కాదు, నిన్నే వెతుక్కుంటూ వచ్చింది. ఒకసారి ఎదురు దెబ్బ తీసుండొచ్చు, కానీ విజయం సాధించలేవు. చూడు, ఏ గతి పట్టిందో నీకు. ఇప్పుడు తగిన శిక్ష పడింది తనకి. మళ్ళీ లేస్తాను.
నేను మళ్ళీ లేస్తాను. ఎందుకంటే నేను సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి. ఎంతో మంది రాక్షసుల్ని అంతం చేశాను నేను. ఏ ఒక్కడు నా నుండి తప్పించుకోలేకపోయాడు. మరి తనెందుకు అంతం కావడం లేదు? కాళీ, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థం కాక తప్పదు. మళ్ళీ లేచి వచ్చాను, కానీ నిన్ను మాత్రం లేవలేని దెబ్బతీస్తాను. నా క్రోధాగ్ని నుండి పుట్టినవాడు గనుక నా క్రోధమే తనని శిక్షించగలదు. ఇప్పుడు నాకు ఆ జలంధరుడికి మధ్య ఎవ్వరూ రాకూడదు. అవును తండ్రి గారు. నేను ఏది జరగకూడదని భావించానో అదే జరుగుతుంది. మహాదేవుడికి తన క్రోధాగ్ని నుండి పుట్టిన జలంధరుడితోనే మహాయుద్ధం జరుగుతుంది. కాళీ, ఇక నీ అంతు చూస్తాను. నన్నే అంతం చేస్తావా అసురా? నిన్నే. చీల్చి చెండాడింది, కానీ కారిన రక్తం ఏమైంది? గాయం కాలేదు, నాకు రక్తం పోలేదు. ఇప్పుడు నిన్నెవరు రక్షించగలరు? చాలు, చాలా అరాచకం సృష్టించావు. స్త్రీవని ఊరుకుంటుంటే నాతోనే ఆటలా? పైకి వెళ్తావు, కిందికి వస్తావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఏమిటా విస్ఫోటనం?
ఏంటిది? ఏంటి విస్ఫోటనం? ఎవరో ఎద్దు మీద కూర్చొని వస్తున్నారు. ఆ శివుడే అయ్యుంటాడు. ప్రణామాలు మహాదేవా. ప్రణామం కాళికాదేవి. తనకి తగిన శిక్ష విధించారు. ఇక నా చేతిలో తను అంతమైపోతాడు. అందువల్ల తమనింక బయలుదేరడమే మంచిది. అలాగే మహాదేవా. రా శివా, రా. నీకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఇది బాగుంది. ఇది చాలా బాగుంది. స్వయంగా శివుడు నా ముందున్నాడు. ఇంతటితో ఆటలన్నీ పూర్తయినట్టే. ఇప్పుడు మొదలవుతుంది అసలైన యుద్ధం అనేది. తరువాత సమస్త లోకాలు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు నా ముందుకొచ్చి ఈ సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడి ముందు తల వంచుకోవలసిందే. రా రా శివా, నన్నే సవాలు చేశావుగా. రా, నాతో యుద్ధం చేయి. యుద్ధం చెయ్యి శివా, రా. నేను కైలాసం దగ్గరికి వెళ్ళను. ఆ మహాదేవుడితో ఎప్పుడూ యుద్ధం చెయ్యను. జలంధర, ఒక్క మాట గుర్తుపెట్టుకో. మహాదేవుడితో తలపడితే వారి చేతుల్లో నువ్వు అంతమైపోతావు జలంధర. వద్దు మహాబలి, ఇది మంచిది కాదు స్వామి. శివుడు ముందుకు వెళ్ళకూడదు మహాబలి. జలంధర, నీకు నేను లెక్కలేనన్ని అవకాశాలిచ్చి చూశాను. నీవు తప్పుల వెంట తప్పులు చేస్తూనే ఉన్నావు. దీని పరిణామమేంటో తెలుసా? పరిణామమా? దీనికి పరిణామం ఒక్కటే. విజయం నాదే, విజేతను నేనే. ఎవ్వరూ నా ముందు నిలబడలేరు. నారాయణుడు, మహాకాళియే ఏం చేయలేకపోయారు. అందుకే నువ్విప్పుడు నా ముందుకు వచ్చావు శివా. మరి యుద్ధం చెయ్యి. తన అహంకారం ఏమాత్రమూ తగ్గలేదు. శివా, నీవు ముందే వచ్చి ఉంటే నేను నారాయణుణ్ణి, కాళికని ఇంతగా హింసించేవాణ్ణి కాదు. అయిందేదో ఇక అయిపోయింది. ఇప్పుడైనా అర్థమైంది కదా నేను ఎవరనేది. ఈ సరికొత్త భగవానుడి అపారమైన శక్తి సామర్థ్యాలు కూడా తెలిసి వచ్చుంటాయి. ఇప్పుడు నీవు కూడా శిక్ష అనుభవించక తప్పదు.
నీ దుస్సాహసానికి నిరీక్షించేలా చేసినందుకు, నన్ను సవాలు చేసినందుకు సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడి చేతిలో దండన తప్పదు శివా నీకు. ఒకవేళ నీవు నా ముందర తల వంచుకున్నావంటే, నన్ను క్షమించమన్నావంటే, నీకు పడే శిక్షని నేను నీకు తప్పకుండా తగ్గిస్తాను. సర్వశ్రేష్ఠ జలంధర భగవానుణ్ణి నేను, దయామయుడను. ఇంకా జలంధరుడి అహంకారం ఇంకా తన కండ కావరం రెండూ కలిసి తనను అంతం చేయకుండా వదిలిపెట్టవు. ఈ శివుణ్ణి అంతం చేయండి స్వామి, అప్పుడు నా భయం కూడా అంతమవుతుంది. ఏం ఆలోచిస్తున్నావు శివా? రా, వచ్చి నన్ను శరణు వేడుకో. దుర్బుద్ధికి ఫలితం అహంకారం, ఆ అహంకారానికి ఫలితమే వినాశనం. ఈ విషయం తనకిప్పుడే బోధపడుతుంది. చివరి అవకాశం ఇస్తున్నాను నీకు, నన్ను శరణు వేడుకో. లేకపోతే అవమానకరమైన పరాజయాన్నుండి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఇక ఆ తరువాత సకల లోకాలలోనూ నీ పేరు తుడిచిపెట్టుకుపోతుంది. అన్ని చోట్ల సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడి పేరే మారుమ్రోగిపోతుంది. అన్ని చోట్ల వినపడేది ఒకటే మంత్రం, ఓం జలంధరాయ నమః, ఓం జలంధరాయ నమః. మూర్ఖ జలంధర, భగవంతుడికి ఔన్నత్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరము ఎంత మాత్రము ఉండదు. ఓడిపోయినప్పటికీ ఆ పరాజయాన్ని కూడా ఎలా స్వీకరిస్తారంటే, గెలుపు ఓటములు ఆ రెండిటిని భగవంతుడు సమానంగా చూస్తారు. ముందు శ్రీహరి నిన్ను ఓడించారు, కాళికాదేవి నిన్ను పదే పదే మట్టి కరిపించింది. అయినా అహంకారానికి లోనై నిన్ను నీవు విజేతగా ప్రకటించుకుంటూ వచ్చావు. నీ విజయం నిజం కాదు, అదంతా అహంకారంతో కలిగిన నీ భ్రమ మాత్రమే. నీవు నీ గొప్పతనాన్ని కాదు, జలంధర, నా చేతుల్లో మృత్యువుడిని చేరి నీవు నిరూపించేది ఒక్కటి మాత్రమే, పుట్టిన ప్రాణులన్నిటికీ మరణము తప్పదని మాత్రమే. అవునా? ఈ జలంధరుణ్ణి అంతం చేసేంత వాడివా నీవు? అయితే నా ప్రయోగాన్ని ఎదిరించి చూపు. శక్తివంతుడి శివుడు, అందుకే శుక్రాచార్యుల వారు హెచ్చరించి ఉంటారు, తన క్రోధం కూడా వెలుగై ఆకాశాన్ని ప్రకాశింపజేస్తోంది. స్వామి మహాబలి, జాగ్రత్త వహించండి.
ఇప్పుడు ఆ జలంధరుడు అంతమయ్యే సమయం ఆసన్నమైంది. అవును గణేష. ఎంతటి తప్పు అయినా ఫలితం మాత్రం ప్రతికూలంగానే ఉంటుంది. కనుక ముందే ఆలోచించుకుని కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది.